అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ప్రజెంట్ మనమైతే మా ఊరి చెరువు దగ్గర ఉన్నాం. ఇప్పుడు వర్షాలు మా సైడు బేభత్సంగా పడుతున్నాయి, దుమ్ము లేపుతున్నాయి. సో అందుకారణంగానే మా ఊరి చెరువు నిండిపోయి అలుగు బారుతుంది. సో మ్యాక్సిమం అందరికీ అర్థమై ఉంటుంది అలుగు అంటే, ఓకేనా? అంటే చెరువు అనేది ఫుల్గా నిండిపోయి వాటర్ అనేది దానికే అంతటే అవుట్ఫ్లో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అదే అలుగు అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అదే నడుస్తుంది. సో మా ఊరి చెరువు దగ్గర, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వానలు అయితే మా సైడ్ అధికంగా పడుతున్నాయి. ప్రెసెంట్ అయితే అక్కడికి వచ్చాం. ఇక్కడ మీకు మా ఊరి చెరువుని అయితే చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది సీనరీ, ఎక్సలెంట్, మార్వెలస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ మనం స్టార్టింగ్ దగ్గరికి వచ్చాం. సో ఇప్పుడు మీరు చూడండి సీనరీస్ ఎలా ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా వాన పడతానే ఉంది, అదే ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక ఈ సోదంతా వేసి మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, గొడుగాంజాయి వాన పడుతుంది, ఫోన్ నడిచిపోతుంది, ప్రజెంట్ పరిస్థితి అది. సో ఓకే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్లో ఏమంటారు, ఒక గుడిసె ఉంది. సో ఈ గుడిసె ఎందుకు ఉందంటే, యాక్చువల్గా ఈ చెరువులో చేపలు పట్టాలంటే అంటే వేలం పాట అట్లా పాడుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట, ఎవరు చేపలు పట్టకూడదని ఆ చెరువులో. అందుకని ఇది అయితే ఓకే. చిన్న కుక్కపిల్ల మళ్ళా చూద్దాం వెనక్కి. ఇప్పుడు మనం మీకు అలుగు చూపిస్తాం చూడండి. సో అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అదే అలుగు పాడడం అంటే ఇదేనండి. కొంచెం వీడియో అనేది షేక్ ఎఫెక్ట్ వస్తే నన్ను ఏమనుకోవద్దు, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు. జస్ట్ నార్మల్గా హ్యాండ్తో షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం షేకింగ్ ఎఫెక్ట్ అనేది రావచ్చు. మ్యాక్సిమం రాకుండా ట్రై చేస్తాను. ఇది చూడండి, ఓబ్బా సో చూసారా అలుగు ఎట్లా పడుతుందో, ఎక్సలెంట్గా పడుతుంది. సో ఇంకా నేను మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో మీకంటే చాలా బాగా వస్తుంది. లా 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 లా. సో చూసారు కదా అలుగు ఎట్లా పడుతుందో. సో ఇప్పుడు మీకు యాక్చువల్ చెరువు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే అండి మా చెరువు. సో ఫుల్గా నిండిపోయింది వాటరు. సో అందువల్ల చూడండి, ఇప్పుడు వాటర్ ఫుల్గా నిండిపోయాయి. అందువల్ల ఏంటంటే మనకి అలుగు అనేది పారడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ అంతా చూసుకున్నారు కదా. సో మీ కన్ను చూపు వరకు కనిపించేదంతా మా చెరువేనండి. సో ఈ చెరువుకి చాలా అంటే చాలా పెద్దది.
మీకు ఏదైతే కనిపిస్తుందో కనుచూపు మేర వరకు మన చెరువే. సో మీకు 360 డిగ్రీస్లో రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంటుందండి వ్యూ అయితే. సో చుట్టుపక్కలంతా కొండలు, ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి ఎంత చూడండి ఎంత పెద్దది ఉందో. సో నేను ఇంకా ప్రజెంట్ మీకు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, సో అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఎక్కితే ఇంకా కొంచెం బాగా క్లారిటీ కనిపిస్తుంది, ఓకేనా. అక్కడికి వెళ్ళి కూడా మీకు వ్యూ చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేసేయండి. అది పెట్టండి మ్యూజిక్ అంటావు కింద కూడా ఇంకా బాగా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. మీకు బాగుంది చూపిస్తాను చూడండి. సో ప్రెసెంట్ అది ఎక్కడికి వెళ్ళలాగుంది, ఎందుకంటే ప్రెసెంట్ అయితే అక్కడ బాగుంది. ఎందుకంటే అది ఆ వాటర్లో పడిందంటే కొట్టుకొని వెళ్ళిపోతుంది కాబట్టి అది రావట్లేదు. సో మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీకు చూపించిన అలుగు చూసారు కదా. సో దానిపైన ఇంకొంచెం హైట్కి వెళ్తే మనము కొన్ని, అంటే నేను ఏదైతే మీకు చెరువు చూపించానో సో అది ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక పడవ ఉంది, ఆ పడవను కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, దీని చరిత్ర చాలా సంవత్సరాలు ఉంది ఈ చెట్టుకి. ముందుకు రా. ఇప్పుడు మీకైతే పడవని చూపిస్తాను. ఇప్పుడు విన్నారా, వాన పడుతుంది రే. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది వాళ్ళు ఇక్కడ చేపలు పడతామని చెప్పాము కదా ఈ చెరువుల్లో, సో అందుకోసం దీన్ని యూజ్ చేస్తుంటారు. అది ప్రజెంట్ అయితే ఇది వెళ్ళట్లేదు, అడిగాము, ఇప్పుడైతే తీరంట, ఎందుకంటే వాన పడుతుంది ఇప్పుడు ఫుల్గా, అది విషయం, అందుకని దీన్ని తీయట్లేదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. ఎట్లా రా ఉండేది అసలుకి, అట్లా ఉండేది ఇంజిన్ అది లాగి తెలిపద్ది. ఇదే చెరువు అండి. మీరు మొత్తం మీకు కనిచూపు మేర వరకు కనిపిస్తున్నది వాటర్ అంతా, ఇదంతా చెరువే, మా ఊరి చెరువు. సో చాలా అంటే చాలా పెద్దది. ఇది విషయం.
ఇప్పుడు చూడండి మీకు క్లారిటీగా అనిపిస్తుంది చెరువు. మీ అందరికీ ఒక పెద్ద డౌట్ ఉండొచ్చు, చెరువులోంచి వాటర్ బయట పంపించడానికి ఏదో ఒక అవుట్లెట్ ఉండాలి కదా. సో అవుట్లెట్ని చూపించలేదని చాలామంది అడగవచ్చు. సో మీకు ఇప్పుడు ఆ అవుట్లెట్ని కూడా చూపిస్తాను బయటకు వెళ్ళేదానికి చెరువు నుంచి. సో ఇక్కడ నుంచి పంట పొలాలకు వాటర్ అనేది రిలీజ్ చేస్తారు. చెరువు ఏదైతే ఉందో అది ఫుల్గా నిండిపోతే అప్పుడు అట్లాగే అలుగు పడుతుంది. బట్ ఏంటంటే మనకి మెయిన్గా ఈ చెరువుల నుంచి వాటర్ బయటికి పంపిస్తారు కదా, సో ఆ మార్గం ఇదేనండి. ఇక్కడ చూసుకోండి, జాగ్రత్త. సో ఇదో ఇక్కడ ఉంది కదా, సో వాటర్ అని ఇలాగ వస్తాయి. సో ఇక్కడ ఒక అవుట్లెట్ ఉంది. సో అక్కడ మీకు మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో 3 meters, 3.1, 3.2, 3.2 అప్ టు 3.5 దాకా మార్కింగ్ చేస్తున్నారు. చూపిస్తాను చూడండి. అంటే ఇవి లిఫ్ట్ చేయడానికి, ఇక్కడ గేట్లు లిఫ్ట్ చేయడానికి మనకి ఇవే ఉన్నాయి కదా. సో వీటిని రిలీజ్ చేస్తే ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి థ్రెడ్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందన్నమాట. ఈ రెండింటి మనం పైకి లేపామంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి గేట్లు అనేవి ఓపెన్ అయిపోతాయి, వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఒక చిన్న హోల్ నుంచి చూపిస్తుంది చూడండి, వెళ్తున్నారా వాటర్ బయటికి. ఓకే, గేట్లు లిఫ్ట్ చేస్తారు, వాటర్ కింద ఎలా అవుతున్నాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇది రూట్ ఊరికి వెళ్ళడానికి. అక్కడ రిలీజ్ చేసే వాటర్తో ఈ కాలువ గుండా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రిలీజ్ చేసిన వాటర్ అనేది ఈ కాలువ గుండా ఇక్కడ మా ఊరి పంట పొలాల కానీ వాటర్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే అన్న వాళ్ళు చేపలు పడుతున్నారు. ఒక సైడ్ వానేం పడుతుంది, అయినా కానీ చేపలు పడుతున్నారు. వల్ల వేస్తున్నది, ఇక్కడ ఒక అన్న వల్ల వేస్తున్నారు చూడండి. అక్కడ వాళ్ళకి చేపలు పడినట్టున్నాయి. సో ఇక్కడైతే సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో పచ్చంగా కొండ చుట్టుపక్కల అంతా కొండలు ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వ్యూ అయితే. ఎవరా అయ్యో చేపలు అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ మీకు ఒక అన్న జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే ప్రెసెంట్ ఎవరైతే చేపలు పడలేదు అనుకుంటారో, బట్ చాలా అంటే చాలా పెద్ద చేపలు పడి ఉన్నాయి. మీరు ఇప్పుడు అది లోపలు ఉన్నాయి వరలో, ఇప్పుడు బయటకు వస్తుంది సడన్గా చూడండి. జూమ్ చేస్తాను, క్లారిటీ తగ్గొచ్చు అయినా కానీ చూడండి చేపలు ఎంత పెద్ద పడ్డాయో. ఎత్తు పైకి ఎత్తు. అయ్యో 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 కొట్టుకుంటాను చేపలు. ఇప్పుడు ఇందాక వేసాడు, ఓ ఒక్క చేప పడింది దాంట్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక అన్న వెళ్తున్నాడు కదా, చేపలు పడ్డా వాళ్ళకి ఆ చేపలన్నీ గోతం వేసుకొని పోతా ఉండి అన్న. వానేమో ఆగట్లేదు, దుమ్ము పడుతుంది వానేమో. ఒరే ఆయన వేసేస్తుంటారు, ఆయన బయటికి దాటలేదు, బాగా గమనించండి. అయ్యో ఒర్రె 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 ఒర్రె
వాళ్ళతో ఊరి ఏంది అంతండి వాళ్ళతో పాటు దాంట్లోనే వేసేస్తున్నా గోతంలోనే ఎక్కిచ్చేస్తున్నాను ఊరే ఏంది అంత పెద్ద చేపలు ఉన్నాయిందిరా అక్కడ చూడండి చాలా మంచి చేపలు ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ అమ్ముతారు. అవి మళ్ళీ బస్ స్టాప్లో పెట్టారు అమ్ముతారు. అంత కూడా ఉంది ఒకటి ఇవన్నీ బస్ స్టాండ్లో పెట్టి అమ్ముతారు. బస్ స్టాప్ కూడా బస్ స్టాప్ కాడ పెట్టి అమ్మేసి ముడేస్తున్నారు గాలి పోతుందని. అన్ని చేపలేను మొత్తం కామెంటర్ చెప్పు. అబ్బా లేసిని తట్టుడు అబ్బా దాని నిండా పడ్డాయి అబ్బా చేపలు. రే బతికే ఉన్నది ఆయన కుంటా ఉన్నది బతికా ఉంది కొట్ట వస్తున్నారు. అక్కడ కూడా ఒకసారి చూసిన చేపలు ఏం చేపలు ఉన్నాయా వాలుగులు అన్ని వాలుగులా పొలగలు వీళ్ళని వచ్చే ఇంకేముంది ఏటా ఉంటారు కదా అన్న కూడా ఆడే నన్ను దోస్తాను రా వెనక్కి తిరగండి వీడియో ఆన్ ద స్పాట్ బేరం. ఇక్కడ చేపలు కొనుక్కుంటచ్చు అన్న కిలో 100 రూపీస్. మీరు దూరంగా మనకు కనపడుతుంది కదా దూరంగా పోతే కనిపిస్తుంది. ఒకన్నా కిలో 100 రూపీస్ కిలో 100 రూపాయలు మాత్రమే. ఇట్రా ఇంకోటి నయం కదా ఉండాలే అయినా ఒకటి నా ఏం కదా ఉంటేలే ఇంకోటి ఎక్స్ట్రా వేసేదా మనం పట్టేటి ఏడే అయిపోయా ఉంటాయిలే అన్న 2 కిలోలు. బతికిన చేపలండి సంతోషం. ఇంకే ఉన్నాయి దాన్ని కూడా టేసి పడట్లే ఉండండి స్టార్ట్ అయింది.
జూమ్ దగ్గర ఆయన కాదు ఆయన చీదీరా కొట్టు బాగా పెట్రోల్ అయిపోయినది. హీట్ లేదనా అక్కడ నడిచిపోయింది వానకి అది. అక్కడ మనుషులు కనిపిస్తున్నారు చూడండి. మీరు వీడియో తీసేవాళ్ళారా మీరు అదంతా షేక్ ఎట్టొచ్చుంటుంది అరే ఓవేనాడా అక్కడ మనుషులు ఉన్నారు చూడండి. లేరా మళ్ళీ ఇంకోసారి గిరమ్మా వచ్చరా ఈరోజు ఇప్పుడు ఎక్కడ ఎన్న వాళ్ళు చేపలు పట్టేసి అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళి అమ్ముకుంటారనమాట. సో వీళ్ళ వృత్తి ఇదే అనమాట, చేపలు పడతారు ఇక్కడ అమ్ముకుంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకోండి 10 మందికి షేర్ చేయండి. సో ఫైనల్గా థ్యాంక్స్ అలాట్.